వెల్కమ్ టు మై ఛానల్ యమ్మీ టమ్మీ. మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చి చికెన్ లెగ్స్ తవా ఫ్రై. జనరల్గా అందరూ లెగ్స్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, బట్ నేను అలా కాకుండా తవా మీద తక్కువ ఆయిల్తో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయడం ఎందుకు, వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ని నైఫ్తో అటు ఇటు తిప్పి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం యాడ్ చేసుకున్న మసాలా అంతా చికెన్కి బాగా పట్టి బాగా కుక్ అవుతాయండి. మొత్తం అన్ని లెగ్ పీసెస్కి ఇలా చేసుకున్నాక మనం మ్యారినేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క లవంగాల పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, మన రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ నేను గల్లుప్పు వాడుతున్నానండి, ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. దీంతో రుచి చాలా బాగుంటుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ యాడ్ చేసుకున్న మసాలాలన్నిటిని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ అన్నిటిని 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాం. ఈ నిమ్మకాయ వేయడం వల్ల మనం తినేటప్పుడు చక్కగా పుల్లగా తగులుతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక 2-3 నిమిషాల పాటు చికెన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 20 నిమిషాల పాటు పక్కన పెట్టిన చికెన్ని మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద తవా పెట్టి తవా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకుందాం. ఈ నూనె వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ లెగ్స్ని ఆపోజిట్ సైడ్ యాడ్ చేసుకుంటే మనకి అక్కడ ప్లేస్ కలిసి వస్తుందని ఇంకా బాగా కుక్ అవుతాయి. వీటిని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇక్కడ నేను ఎక్స్ట్రా మసాలాను యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో మిగిలింది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ముక్కల్ని మెల్లిగా చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి.
నాకు ఇక్కడ ఆయిల్ సరిపోయిందండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మనం యాడ్ చేసుకుంటూ వేయించుకోవచ్చు. ఇవి ఇక్కడ 2 సైడ్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని సేమ్ ఇలానే మిగిలిన చికెన్ ముక్కలను కూడా వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ అందరినీ కలుస్తాం. అంతవరకు సెలవు.